తెలంగాణ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేస్తోంది సర్కార్. ఇందుకోసం ఇటీవలే ప్రత్యేక టూరిజం పాలసీని తీసుకొచ్చింది. ఈ నయా టూరిజం పాలసీతో అతి తక్కువ టైంలోనే 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో 30 కొత్త ప్రాజెక్టులు వస్తాయంటున్నారు అధికారులు. ఫార్మా ఐటీ రంగాలకు అడ్డాగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు టూరిజం హబ్ గాను మారబోతోంది. రామోజీ ఫిల్మ్ సిటీ, ఎక్స్పీరియం పార్కులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటే వీటికి తోడు మరిన్ని కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఏర్పాటు చేసిన టూరిజం కాంక్లేవ్ లో ఇందుకు సంబంధించి ఆయా సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 30 సంస్థల్లో కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో 15,279 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో 19,520 మందికి ప్రత్యక్షంగా, 50,000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. 14 ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో 7,081 కోట్లు, 16 ప్రైవేటు ప్రాజెక్టులతో 8,198 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాయని తెలిపారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ టూరిజం పటంలో ఒక గొప్ప గుర్తింపు, పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసి వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల యొక్క టూరిజం పాలసీలని స్టడీ చేసి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీని అడాప్ట్ చేసుకొని వరల్డ్ టూరిజం డే మొట్టమొదటి కాంక్లేవ్ ఈరోజు ఏర్పాటు చేసి అధికారులు 15,000 crores ఇన్వెస్ట్మెంట్స్ they have attracted in Telangana. I wanted to congratulate them on record. Actually, I have given target 15,000, but today I have told them it has been increased up to 50,000 crores. అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్ రిట్రీట్, వికారాబాద్లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, 3 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు వస్తాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రామోజీ ఫిల్మ్ సిటీని మరింత విస్తరించేందుకు 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారని తెలిపారు. బెస్ట్ హాస్పిటాలిటీ కల్పిస్తున్న ఇంటర్ కాంటినెంటల్ గ్రూప్, సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్ హైదరాబాద్కు రానున్నాయి. 10,000 కొత్త హోటల్ రూమ్స్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. దీంతో పాటు థీమ్ పార్కులు, ఫిల్మ్ టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ కూడా తెలంగాణలో అభివృద్ధి చేస్తామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 2 జీవనదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి, గలగలా పారేటువంటి జీవనదులు, ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయమైనటువంటి అనేక సుందర మనోహర దృశ్యాలతో కూడినటువంటి తెలంగాణ ఆటవిక అడవి ప్రాంతం. ఇక్కడ పర్యాటకులకి తెలంగాణ రాష్ట్రం, పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక స్వర్గసీమ లాంటివి. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రైజింగ్, తెలంగాణ రాష్ట్రాన్ని ఓ ప్రపంచ పటం మీద ఉంచడం కోసం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి అనేక మంది పర్యాటక అభిమానులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. సజెస్టింగ్ దట్ అవర్ విజన్ ఫర్ ఏ 50,000 crore investment in tourism as laid down in our policy was an unrealistic target. But today at this very conclave, you are witnessing the answer to all their doubts. In the very first year of our tourism policy 2025-30, we have already secured commitments to the tune of 15,000 crores today of investment. This is not just a number, it is a testament in the immense confidence the investors have in the potential of Telangana. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించడంతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.